కొద్ది నిమిషాల సేపు దేవుని వాక్యము ధ్యానం అనేటికంటే ఇప్పుడు ఏదైతే మనం విన్నామో ఆ వాక్య భాగములోని ఏదైతే ఒక ప్రాంతం మనం చూసామో ఆ ప్రాంతం యొక్క హిస్టారికల్ ఇంపార్టెన్స్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏ ప్రాంతంలో ఇప్పుడు మనం విన్న సంగతులన్నీ కూడా జరిగాయి? ఏ ప్రాంతం? సమరయ ప్రాంతం. ఈ సమరయ స్త్రీ ఏమని చెప్తూ ఉంది? సమరయులకు యూదులకు సాంగత్యము లేదు అని చెప్తుంది. అదేవిధంగా ఆరాధించేటువంటి విషయంలో కూడా తను మాట్లాడుతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ సమరయ ప్రాంతం అసలు ఎక్కడుంది, ఎందుకు వారికి యూదులకు పడదు అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మీ బైబిల్లో ఈ బైబిల్ మ్యాప్స్ ఉన్నాయా? వెనక చూడండి, ఈ మ్యాప్స్ ఉన్నాయా మీ బైబిల్లో? ఓపెన్ చేయండి. అంతా ఒక పేజీలో యూదయ, సమరయ, గలిలయ అని ఉంటుంది. చూడండి, ఉందా మీ బైబిల్లో? యూదయ ఉంది. యూదయ ప్రాంతం అంటే యెరూషలేం, అదేవిధంగా బెన్యామీను, ఈ రెండు గోత్రాలకు సంబంధించిన ప్రాంతం యూదయ ప్రాంతం. దానిపైన ఏముంది? సమరయ ఉంది. దానిపైన గలిలయ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? యూదా ప్రాంతం నుంచి గలిలయకి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు గలిలయకి వెళ్ళాలంటే ఆయన ఏ ప్రాంతం దాటాలి? ఉందా? మీకు అర్థమవుతుందా? ఇది సమరయ దాటి యేసుక్రీస్తు ప్రభు అక్కడ గలిలయకి వెళ్ళాలి. అయితే ఈ ప్రాంతం అంతా కూడా యూదయ, సమరయ, గలిలయ ఇదంతా కూడా ఒకప్పుడు ఇట్స్ ఎ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. అదంతా కూడా ఇశ్రాయేలు దేశమే. కింద యూదయ ప్రాంతం నుండి పైనటువంటి గలిలయ, అదేవిధంగా సిరియా బార్డర్ వరకు, సరిహద్దు వరకు కూడా ఇశ్రాయేలు దేశమే అది మొత్తం కూడా. అయితే ఇశ్రాయేలు దేశము అనేది రెండుగా విడిపోయింది. తెలుసు కదా మీ అందరికీ? ఇశ్రాయేలు దేశము రెండుగా విడిపోయింది. ఎలా? 10 గోత్రాలేమో ఒక పక్క ఇజ్రాయేలుగా, 2 గోత్రాల వారు యూదా ప్రాంతముగా విడిపోయారు. అర్థం చేసుకోవాలి హిస్టరీ దీనికి సంబంధించి. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు, వారి ప్రాంతం ఇశ్రాయేలు ప్రాంతంగా విభాగింపబడింది. 2 గోత్రాలేమో యూదయ ప్రాంతముగా ఉన్నది. ఎందుకు అలా చేయబడింది? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా చేయబడింది? ఎందుకు అలా చేయబడింది? 12 గోత్రాలు కలిసి ఒకే దేశముగా ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు 10 గోత్రాలు ఒక ప్రాంతముగా, 2 గోత్రాలు ఒక ప్రాంతంగా ఎందుకు విడిపోయారు? ఎందుకు విడిపోయారు? సొలొమోను చేసినటువంటి అవిధేయతను బట్టి వారు విడిపోవలసి వచ్చింది. సొలొమోనుకి దేవుడు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. అయితే సొలొమోను అవిధేయత కనపరిచింది ఏ విషయంలో అంటే, ఎవరితో అయితే మీరు సాంగత్యము చేయకూడదో, ఎవరితో అయితే మీరు వియ్యమందుకోకూడదో అని దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడో ఆ పని సొలొమోను చేశాడు. సొలొమోను అనేక మంది భార్యలను చేసుకున్నాడు. సొలొమోనుకి 700 మంది భార్యలంట, 300 మంది ఉపపత్నులు ఉన్నారంట, 1000 మందితో మరి సొలొమోను సంబంధం కలిగి ఉన్నాడు. వీటన్నిటిని బట్టి దేవుడు సొలొమోను మీద కోపించుకున్నాడు. వాస్తవానికి అప్పటి వరకు కూడా ఒకే దేశముగా ఉన్నారు ఇశ్రాయేలు వారందరూ కూడా. దీనిని బట్టియే దేవుడు వారిని 2గా విడదీయటం అనేది జరిగింది ప్రియులారా. అది మనం చూస్తే 11వ అధ్యాయంలో ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము
రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో మాటలన్నీ కూడా మనకుంటాయి. సొలొమోను చేసినటువంటి అవిధేయతను బట్టి వాస్తవానికి రాజ్యం మొత్తం కూడా తీసివేయాల్సిందే, కానీ తన సేవకుడైనటువంటి అంటే సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు నిమిత్తం, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, యథార్థముగా జీవించిన వాడు, ఒక్కసారి మాత్రమే తప్పు చేశాడు, ఇంకెప్పుడు కూడా దేవునికి అవిధేయుడిగా జీవించలేదు దావీదు. కేవలము తన నిమిత్తం మాత్రమే పూర్తిగా రాజ్యాన్ని తీసివేయకుండా 2 గోత్రాలు మాత్రము యోధా వారితో ఉండనిచ్చి మిగిలిన 10 గోత్రాలు మాత్రం ఆయన వారి దగ్గర నుంచి తీసివేశాడు. అలా ఇశ్రాయేలు ప్రాంతం అనేది 2గా విభజించబడింది. ఇప్పుడు విభజించబడినటువంటి ఆ ఇశ్రాయేలు 10 గోత్రాల వారికి యెరోబాము రాజుగా ఉన్నాడు. ఈ 2 గోత్రాలకేమో రెహబాము అంటే సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా ఉన్నాడు. అసలు ఇంతకీ ఎందుకు వారిద్దరికి పడటం లేదు అనేది కూడా మనము తెలుసుకోవాలి ప్రియులారా. చూడండి ఆ మాట ఎక్కడుంటుందంటే మనకి రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. అర్థమవుతుంది ఈ మాటలు. ఇంకో మాట కూడా మనం చూస్తే రెహబాము ఏమని అంటూ ఉన్నాడంటే చూడండి 16వ వచనం పైన, అదే 12వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు సొలొమోను సంతతి వారు అంటే రెహబాము అండ్ పార్టీ, సొలొమోను సేవకుడైనటువంటి నేబాతు కుమారుడైన యెరోబాము వాళ్ళ పార్టీ ఒకటైంది. ఇప్పుడు వాస్తవానికి వీళ్ళందరూ కలిసి యెరోబాము తనకు సంబంధించిన వారందరూ కలిసి రెహబామును రాజుగా చేద్దామని వచ్చారు వాస్తవానికి. అయితే రెహబాము యొక్క తీరును బట్టి మరలా వారిద్దరు విడిపోవలసి వచ్చింది. ఎక్కడ చూసినా కానీ అవిధేయత, ఎక్కడ చూసినా అవిధేయత. వారి అవిధేయతను బట్టి అలా విడిపోవటం అనేది జరిగింది. ఇప్పుడు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. ఈ 10 గోత్రాలకి క్యాపిటల్ సిటీనే సమరయా లేదా షోమ్రోన్. సమరయ అని ఉంటుంది, షోమ్రోన్ అని కూడా అంటారు. అది ఎక్కడ మనం చూడగలమంటే అదే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం చూడండి. అదే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23 నుండి 24 కూడా 24 చూడండి. అతడు షెమెరును వద్ద షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అని పేరు పెట్టెను. ఫుట్ నోట్లు ఏమనుంది కింద? సమరయా. కాబట్టి ఈ 10 గోత్రాలకు, ఈ ఇజ్రాయేల్ 10 గోత్రాలకి క్యాపిటల్ సిటీ సమరయా. అర్థమవుతుందా? అక్కడ చూస్తే తర్వాత మనం చూస్తే ఒమ్రి ఇజ్రాయేల్ 10 గోత్రాల మీద రాజుగా ఉంటాడు. అదే సమయంలో ఆసా 2 గోత్రాల మీద యోదయ ప్రాంతానికి రాజుగా ఉంటాడు. ఈ ఒమ్రి ఏదైతే తన ముందు ఉన్నటువంటి యెరోబాము చేసినటువంటి కీడు ప్రకారమే ఈ ఒమ్రి కూడా జరిగిస్తాడు. ఇంతకీ యెరోబాము చేసినటువంటి తప్పిదం ఏమిటి? అది కూడా మనం తెలుసుకోవాలి. అది 12వ అధ్యాయంలో మనకుంటుంది. 12వ అధ్యాయము 26 నుంచి కానీ మనం చదివితే యెరోబాము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. 10 గోత్రాలు ఒక పక్క, 2 గోత్రాలు ఒక పక్క విడిపోయారు. ఇప్పుడు విడిపోయినటువంటి వీళ్ళంతా కూడా యెరోబాము ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటూ ఉన్నాడంటే
ఒకవేళ వారంతా కలిసి సంవత్సరానికి ఒకసారి యెరూషలేము వెళ్తారు, సియోను కొండకు వెళ్తారు, అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు, అక్కడ పండుగలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే యెరోబాము ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, ఒకవేళ కానీ ఈ 10 గోత్రాల వారు వీరు కానీ యెరూషలేము వెళితే మళ్ళా ఆరాధించడానికి, ఆ కొండకు కానీ మళ్ళా వెళితే వీళ్ళు మారిపోతారు, వీళ్ళంతా కూడా రెహబాము కిందకి మళ్ళీ వెళ్ళిపోతాడు, రెహబాము వీళ్ళని మళ్ళా ఆకర్షిస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే వీళ్ళని అక్కడికి పోకుండా చేయాలి, యోదయ ప్రాంతానికి పోకుండా చేయాలి, యెరూషలేము పోకుండా వీళ్ళని చేయాలి. అందుకనే తను ఏం చేస్తూ ఉన్నాడు, ఏమనంటున్నాడు చూడండి అక్కడ 28వ వచనం నుండి. యెరోబాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులని పిలిచి, యెరూషలేమునకు పోట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. 2 దూడలు చేసి ఆ దూడలను ఒక చోట ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు. ఎక్కడ? ఒకటేమో బేతేల్లో, ఒకటి దానులో. బేతేలు అంటే అక్కడ మళ్ళీ ఒకసారి మీరు మ్యాప్ ఓపెన్ చేయండి. బేతేలు ఎక్కడుంది, దాను ఎక్కడుందో చూడండి. అదే మ్యాప్లో ఒక పక్క మీకు యోదయ, సమరయ, గలిలయ చూపించాను కదా. మరొక ప్రక్క మీరు చూస్తే యెరూషలేము దగ్గరలో బేతేలు ఉండదు చూడండి, కనిపించిందా మీకు? యెరూషలేము దగ్గరలో బేతేలు ప్రాంతం ఉంటుంది. పైన హెర్మోను కొండను చూసారా, అక్కడ దాను అని ఉంటుంది. దాను అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ నార్త్ ఆఫ్ ఇజ్రాయేల్ ప్రాంతానికి ఉత్తరం వైపు అనమాట. అంటే సిరియా సరిహద్దు ప్రాంతాల్లో అది. ఆ దాను దగ్గర ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అదేవిధంగా బేతేలు దగ్గర అంటే ఆల్మోస్ట్ యెరూషలేముకి, యోదయ ప్రాంతానికి దగ్గరలోనే అలా విగ్రహములను ప్రతిష్ఠించడము జరిగింది ప్రియులారా. కాబట్టి ఒకటి ఈ సమరయ స్త్రీ చెప్పుచున్న ప్రకారము ఎందుకు యూదులకు సమరయులకు సాంగత్యము లేదంటే, ఆ వైరం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? అది అనాది నుంచి వస్తున్నటువంటి వైరము. యెరూషలేము సొలొమోను కాలము నుంచి వస్తున్నటువంటి వైరము, తన యొక్క కుమారుని రెహబాము కాలము నుంచి వస్తూ ఉన్నటువంటి వైరము. అప్పటి నుంచి ఆ వైరము అనేది, ఆ యొక్క ఎడబాటు అనేది వారి మధ్య వస్తూనే ఉన్నది. వారందరికీ తెలుసు కదా వాస్తవానికి. ఆమె ఏమంటుంది? ఆరాధించాల్సింది యెరూషలేములోనే మాకు తెలుసు, కానీ మా పితరులు ఇక్కడ ఆరాధన చేశారు అంటే ఏంటి? తనకి చరిత్ర బాగా తెలుసు. ఒకప్పుడు వాళ్ళంతా కూడా కలిసి సంవత్సరానికి ఒకసారి యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. కానీ తమ పితరులైనటువంటి సొలొమోను చేసినటువంటి అవిధేయతను బట్టి వారు విడిపోయారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మేరటం అనేది ఎంత భయంకరమైనటువంటి పర్యవసానాలకి మరి ఒక మనిషిని, ఒక జనాంగాన్ని తీసుకొని వస్తుందో ఆలోచన చేయండి. వాళ్ళు అంతగా అవిధేయులైపోయారు కనుకనే దేవుడు వారిని అంతగా శిక్షించాల్సి వచ్చింది. అంతగా వారి మీదకి తన యొక్క ఉగ్రతను తీసుకుని రావాల్సి వచ్చింది. మనం చూస్తాం ఈ రాజుల 1వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము, వాళ్ళు ఎలా నిజంగా దేవునికి కోపం తెప్పించారు, ఎంతగా వారు అవిధేయులైపోయారు, ఎంతగా ఏదైతే దేవుడు చేయవద్దని చెప్పిన దానిని, మీరు విగ్రహారాధన చెయ్యవద్దు అని చెప్పేసి దేవుడు అంటే, ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. 16వ అధ్యాయము 29 నుంచి మనం చూస్తే, యోదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరం ముందు ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలిను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఏంటి వీళ్ళు చేస్తున్న చెడుతనం అంటే ప్రత్యేకించి విగ్రహారాధనే. విగ్రహారాధన అంటే దేవుడికి అంత అసహ్యము, అంత కోపము. విగ్రహారాధన తప్పు అనేది దేవుడు చెప్పాడు కాబట్టి విగ్రహారాధన తప్పు.
దేవుడు చేయవద్దన్నాడు కాబట్టి విగ్రహారాధన పాపం. నువ్వు నేను చెబితే పాపం అని కాదు, దేవుడు చెప్పాడు కాబట్టి అది పాపం. విగ్రహారాధన ఆయన వద్దన్నాడు కాబట్టి అది చేయకూడనటువంటి పని. అది ఏదైతే చేయవద్దు అని చెప్పాడో సాతానుడు నిజంగా వారి యొక్క మనసులను మార్చి, వారి యొక్క హృదయాలను మార్చి విగ్రహారాధన చేసేలాగా తన యొక్క సొంత ప్రజలనే సాతానుని ప్రేరేపించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సమరయ స్త్రీ, ఈ సమరయ ప్రాంతం వాస్తవానికి సాంగత్యం లేదంటే బ్యాక్గ్రౌండ్ అది. ఆనాడే వారి మధ్య ఏర్పడినటువంటి వైరం అది. ఆనాడే ప్రారంభమైన శత్రుత్వం. సొలొమోను సంతతి తన సేవకుడైనటువంటి యెరోబోము యొక్క సంతతి. మనం చూస్తే చాలాసార్లు ఆ మాట రిపీట్ అవుతుంది. నేబాతు కుమారుడైన యెరోబోము చేసినటువంటి చెడుతనము, ఆయన చేసిన కీడు, ఆయన చేసిన పాపం చాలాసార్లు రాజుల గ్రంథంలో ఆ మాట ప్రస్తావించబడుతుంది ప్రియులారా. కాబట్టి అటువంటి ప్రాంతము గుండా యేసుక్రీస్తు ప్రభు పయనించాడు. అదంతా కూడా ఆయన ప్రాంతమే. అదంతా కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూలోకానికి రాకముందు పయనించినటువంటి ప్రాంతం అదంతా కూడా. ఆ ప్రాంతం అంతా కూడా తిరిగాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన శరీరధారిగా రాకముందు ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయనకి తెలుసు. సమరయ స్త్రీ అనుకోవచ్చు, ఈయన యూదుడని మాత్రమే ఆమె చూస్తూ ఉండొచ్చు. ఆయనే యూదులకు మించినవాడు, ఆయన యూదులకు దేవుడిగా ఉన్నవాడు, అదేవిధంగా ఇశ్రాయేలు వారికి కూడా దేవుడిగా ఉన్నటువంటి వాడు. ఆయన ఆ 10 గోత్రాలను ఆయన విడదీసినప్పుడు యెరోబాముతో కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడే మాట్లాడతాడు. అదిగో నువ్వు నా మాటలను గైకో, నువ్వు నా కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకో, నిన్ను దీవిస్తానని కూడా యెరోబాముతో కూడా దేవుడు మాట్లాడాడు. అయినప్పటికీ కూడా యెరోబాము దేవుని యొక్క మాటలను పెడచెవిన పెట్టాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము తెలుసుకోవాల్సింది, ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును మెస్సియాగా ఆమె నమ్మింది. మెస్సియా వస్తాడని మాకు తెలుసు అని ఆమె చెప్పిందంటే ఎవరు చెప్పారు మరి? ఎవరు చెప్పారు? ఆనాడు మోషే యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించాడు. దావీదు యేసుక్రీస్తు ప్రభుని గురించి ముందుగానే ప్రకటించాడు. ప్రవక్తలు ప్రకటించారు. కాబట్టి ఈ స్త్రీకి ఆ అవగాహన ఉన్నది. ఒక మెస్సియా రాబోతూ ఉన్నాడు మన వంశాల్లో అని ఈ స్త్రీకి అవగాహన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నేనే ఆ మెస్సియాను అని ఆయన చెబుతున్నాడు. ఆమె వెంటనే నమ్మింది. వెంటనే తన హృదయాన్ని మార్చుకున్నది, మారు మనసు పొందింది. తద్వారా ఎంతో గొప్ప కార్యం అనేది అక్కడ జరిగింది. ఆమె యొక్క సువార్తను బట్టి ఎంతోమంది రక్షించబడ్డారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం చదివే ప్రతిదీ కూడా దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, సమరయ ప్రాంతం అది ఒకప్పటి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటిది సమరయ. అంటే ఇజ్రాయేల్ 10 గోత్రాలకి క్యాపిటల్ సిటీ షోమ్రోన్, సమరయ. మిగిలిన 2 గోత్రాలకి క్యాపిటల్ సిటీ యెరూషలేం. కాబట్టి ఈ సమరయ ద్వారా యేసుక్రీస్తు ప్రభు పోతున్నప్పుడు జరిగినటువంటి సందర్భాల్ని మనం ధ్యానం చేసుకున్నాం.